సో ఇదన్నమాట మన అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి గుడి. యాక్చువల్గా నేను చాలా సుబ్రహ్మణ్య స్వామి గుడి చూశాను, దానికి ఇన్స్పిరేషన్ ఈ గుడి అనమాట. నేను చిన్నప్పటి నుంచి ఈ గుడిని చూస్తున్నాను, కానీ ఎప్పుడు నేను ఇలా వీడియో తీయలేదు, ఇదే ఫస్ట్ టైం అనమాట. సో నేను 2024లో వరల్డ్ లార్జెస్ట్ టెంపుల్, వరల్డ్ లార్జెస్ట్ మురుగన్ స్టాచ్యూ, సో సేలం దగ్గర ఉన్న మురుగన్ టెంపుల్కి వెళ్ళాను. సో ఇది నేను ఎప్పుడు ఈ గుడికి వచ్చినా నాకు అదే ఫీలింగ్ ఉంటుంది అనమాట. సో మా అత్తిలి సుబ్రహ్మణ్య స్వామి గుడిలో ఏంటంటే షష్ఠి అనేది చాలా అంటే చాలా ఫేమస్ అనమాట. సో లోపల ఎక్కడ వీడియో తీయనివ్వలేదు, గర్భగుడిలో ఎక్కడైనా. సో మీకు టెంపుల్ మొత్తం చూపిస్తాను. ఇది వచ్చేది అద్దాల మేడ అనమాట. సో మధ్యలో మన దేవుడు దేవతలు ఉండి చుట్టూ అద్దాలు ఉంటాయి అనమాట. చాలా అంటే చాలా బాగుంటుంది ఇది. సో అద్దాల మేడ పక్కన ఈ కోనేరు కూడా ఉంటుంది అనమాట. కోనేరు కదా యాక్చువల్గా చెరువు అనమాట. ఇదే అనమాట టెంపుల్ ఎంట్రన్స్. సో మా అత్తిలో వచ్చేటప్పటికి షష్ఠి అనేది చాలా అంటే చాలా ఫేమస్. కానీ నా దరిద్రం ఏంటంటే ఆ సంవత్సరం నేను షష్ఠి చూడలేదు. నేను అత్తిలి షష్ఠి చూసి ఒక 3 years అయిపోయింది. ఎందుకంటే ఈ జాబ్ మూలంగా దీనివల్ల చాలా విషయాల వల్ల నేను ఆ షష్ఠికి రాలేకపోయేవాడిని. ఇంకోటి ఏంటంటే నాకు ఎలా కాదన్నా ఒక 2 monthsకి ఒకసారి 3 monthsకి వచ్చేప్పుడు లీవ్స్ ఉంటుంది. సో నేను సంక్రాంతి ఇంటికి రావాలంటే షష్ఠికి రాలేను అనమాట. సో అందుకారణంగా నేను వచ్చేటప్పటికి 3 years పట్టింది. సో ఈ గుడి చూసి 1 year అయ్యింది. లాస్ట్ ఇయర్ కూడా నేను వచ్చాను, కానీ నేను ఎప్పుడూ వీడియో తీయలేదు. సో ఈ గుడి వచ్చేటప్పటికి చాలా అంటే చాలా బాగుంటుంది, పీస్ఫుల్గా ఉంటుంది. సో సుబ్రహ్మణ్య స్వామి ఆయన జీవితంలో జరిగిన సందర్భాలన్నీ ఒక విగ్రహ రూపంలో అన్నీ చూపించారు. సో ఇది వచ్చేటప్పుడు చాలా బాగుంటుంది. సో నేను రీసెంట్గా మా ఆఫీస్ వాళ్ళు కూడా ఈ టెంపుల్ చూపించాను, ఫోన్లోని వీడియోస్ అనమాట. సో వాళ్ళు కూడా చాలా అంటే చాలా బాగుందని చెప్పారు. ఈ విగ్రహం అనేది, ఈ స్టాచ్యూస్ అనేవి చాలా బాగున్నాయి. వాళ్ళు వచ్చేటప్పటికి పక్క మురుగన్ భక్తులు అనమాట. మీకు అందరూ తెలుసు కదా తమిళనాడులో మురుగన్ భక్తులు ఎలా ఉంటారో. సో నేను వచ్చేటప్పటికి ఇప్పుడు మంచిలో వెళ్తున్నా. మంచిలో ఎందుకంటే చూపిస్తారండి. సో జనరల్గా పూతరేకులు ఫేమస్ అంటే ఆత్రేయపురం అని అంటారు, కానీ ఏంటంటే మా వెస్ట్ గోదావరిలోనే ఇంకొక ఏరియా ఉంది, అది వచ్చేప్పుడు మంచిలు అనమాట. సో మంచిలో పూతరేకులు చాలా అంటే చాలా ఫేమస్. సో ఈ లోపల భగవాన్ పూతరేకులు అని ఒక పూతరేకులు ఉంటాయి. సో అక్కడ ఏంటంటే పూతరేకులు చాలా బాగుంటాయి. సో నేను ఎప్పుడు ఇంటికి వెళ్ళినా మా ఆఫీస్ వాళ్ళకి నేను పూతరేకులే పట్టుకెళ్తూ ఉంటాను. రేట్ ఎక్కువైనా పర్లేదు, సో ఎందుకంటే వాళ్ళు అదే బాగా తింటారు. సో వాళ్ళు దాన్ని ఏమంటారు అంటే స్వీట్ షవర్మా అంటారు అనమాట. సో వాళ్ళ కోసం ఈసారి నేను ఒక 4 ప్యాకెట్లు పట్టుకెళ్ళాను వాళ్ళు మనీ ఇచ్చినందుకు. సో అక్కడ నుంచి వచ్చిన తర్వాత అత్తలు వచ్చి జీలు తీసుకున్నా, ఎందుకంటే షష్ఠిలో నేను జీలు తినలేదు కాబట్టి. సో తర్వాత